హలో ఫ్రెండ్స్, కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఈ రాయి చూడండి, చాలా అద్భుతంగా ఉంది. అసలు ఎంత అద్భుతంగా ఉందంటే బ్రహ్మాండంగా ఉంది ఫ్రెండ్స్ ఈ రాయ. కాకపోతే బ్యాడ్ లక్ ఏంటంటే ఇందులో జీవం లేదు. రాయి అయితే కఠినం అన్నీ ఉన్నాయి, కానీ అసలు లేనప్పుడు ఇంక విషయం ఏముంది, అది ఎంత అందంగా ఉన్నా కానీ రాయ పనికిరాలేదు. కట్ చేస్తే మంచి కటింగ్ అవుతుంది, కానీ అందులో మెరుపు ఉండదు. ఫ్యాన్సీగా మనం పెట్టుకుంటాం తప్ప ఏమీ లేదు, కానీ సూపర్ రాయ. ఇందులో కానీ కొద్దిగా ఎల్లోయిష్ కానీ కార్బన్స్ కానీ ఉన్నట్లయితే కానీ మనం ఖచ్చితంగా ఈ మధ్యకాలంలో ఇదే పెద్ద వజ్రం అయి ఉండేది. ఎంత చూసేవాళ్ళు కూడా క్రిస్టల్ కిందనే దీన్ని తేల్చారు. అది ఏం కనబడట్లేదు, కానీ ఉండేదైతే చెప్తారు. గ్లాస్ అయితే అదిరిపోయింది, వైట్ కలర్ కూడా అదిరిపోయింది అన్నమాట. వాడు ల్యాబ్ చూసుకుని బ్రహ్మాండంగా ఉంది అసలు రాయి. చెక్ చేయాలి ముందర మిషన్ వల్ల. ఇంకో పేరు పెట్టడానికి కూడా లేదు అనుకుంటారు. అదే ఇలాంటి రాళ్ళు దొరికితే మనం తొందరపడి కంగారు పడిపోతాం. ఎందుకు కంగారు పడతాం అంటే మనకు వజ్రం దొరికేసిందని, కానీ కాదు, నీరసం పడిపోతాం, చల్లబడిపోతాం. ఈ రాయి చూడండి ఫ్రెండ్స్, ఇది వజ్రం ఫ్రెండ్స్. ఇది బ్రహ్మాండమైన రాయి. ఇది ఫుల్ ఎల్లో షేడ్ ఉంది. ఇది బ్రహ్మాండంగా ఉంది ఇది రాయ. తర్వాత ఈ రాయి చూడండి, ఇది ఒక వజ్రం. అయితే కొన్ని వజ్రాలు మనకు బ్రహ్మాండంగా కనపడతాయి, కానీ ఈ రేట్లు ఉండవు ఫ్రెండ్స్ ఈ వజ్రాలు. ఎందుకంటే పూర్తిగా నాకు తెలియదు, ఎవరికి కూడా వజ్రాల కోసం ఎక్కువ శాతం తెలియదు. ఇలా యూట్యూబ్లో మనకు తెలియదు చెప్తూ ఉంటాం, దాన్నే మీరు వింటారు తప్ప మీకు తెలిస్తే మీరు కామెంట్ చేస్తారు, కానీ మీరు ఏం కామెంట్ చేయట్లేదంటే మీకు కూడా తెలియదు. తర్వాత ఈ రాయి చూడండి, కటింగ్కి వెళ్ళాను. ఈ రాయి కటింగ్కి వెళ్తే ఆయన ఏమో కటింగ్ చేస్తా అన్నాడు దగ్గరికి. నేను 12 క్యారెట్లు ఇస్తే 5.5 క్యారెట్లు కట్ చేశాడు ఫ్రెండ్స్ ఆయన. అయితే అంటే కటింగ్ దగ్గర కూడా మళ్ళీ మోసం చేస్తూనే కాదు. సరే కటింగ్ నేను వీడియో తీస్తుంటే వద్దు, వీడియో అలౌడ్ లేదు అన్నాడు. కనీసం కట్ చేయను అన్నాడు. ఈ రాకి 550 రూపాయలు తీసుకోండి, క్యారెట్కి 100 రూపాయలు చెప్తున్నారు. మిగిలిన పైకి ముక్కలు ఇచ్చాడు, అసలు ముక్కలు దుబ్బేశాడు. సో జాగ్రత్త కటింగ్ దగ్గర కూడా. ఈ రాయి చూడండి ఫ్రెండ్స్, ఇది వజ్రం. ఇది 1 2 3 6 కోణాలు ఉన్నాయి దీనికి, ఈ రాయికి. ఈ బ్రహ్మాండంగా ఉంది రాయ, చిన్నది. ఇలాంటి వజ్రాలకి విలువ ఉంటుంది ఫ్రెండ్స్. లోపల ఏమి చుక్కలు కానీ నలకలు కానీ లేకుండా గీతలు కానీ ఉంటే పర్వాలేదు, వస్తుంది. క్యారెట్కి 40,000 30,000 అలా వస్తుంది. తక్కువ క్యారెట్లు ఉంటే రేట్ రాదు ఫ్రెండ్స్, ఎక్కువ క్యారెట్లు ఉంటే యావరేజ్ మీద పెరుగుతుంది. ఏదైనా కానీ ఈ రాయి చూడండి, బ్రహ్మాండమైన రాయ. ఏదైనా కానీ ఒక 5-6 క్యారెట్ల పీస్, ఒకటి ఉంగరానికి సరిపడా 7 క్యారెట్ల పీస్ కట్టేటట్లుగా ఉంటే దానికి ఎక్కువ రేట్ ఇస్తారు. ఆ రాయిని వదలరు ఎవరు కూడా, తెలిసిన వాళ్ళు ఫ్రెండ్స్. ఇందులో చుక్కలు ఉన్నాయి ఈ రాయిలో కూడా. సో చుక్కలు ఉన్నాయి కాబట్టి అది కూడా తీసుకోరు. అలా ఉంగరంలోని 7 క్యారెట్లు 8 క్యారెట్లు ఒక ఉంగరంలోకి వచ్చే రాయి కానీ మనం తీసుకెళ్ళి వజ్రంలో కానీ ఉంటే మనకు 30-40 లక్షలు ఈజీకి ఇచ్చేస్తారు. అది 12 క్యారెట్లు రాయ 10 క్యారెట్లు రాయన్నా కానీ. అందులో రాళ్ళు తెగితేనే వాళ్ళకి రేట్ వస్తుంది. కానీ ఏ పడితే రాళ్ళు తీసుకెళ్ళి 15 క్యారెట్లు 20 క్యారెట్లు రాళ్ళు తీసుకెళ్ళి మా 1 కోటి రూపాయలు కావాలి 50 లక్షలు కావాలంటే ఎవరు, ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన రాళ్ళు తెగితేనే వాళ్ళు అమ్ముతారు, వాళ్ళకి డబ్బులు వస్తే మనకి డబ్బులు ఇవ్వగలుగుతారు. అందులో చిన్న రవ్వలు ముక్కు పొడకలు చౌదురికి సంబంధించిన 1/2 క్యారెట్ 30 సెంట్లు 50 సెంట్ల ముక్కలు కట్ అయితే వాడు వాటిని ఎప్పుడు అమ్ముతాడు, ఏం రేట్ ఇచ్చుకుంటారు జనాలు, మనకేమిస్తాడు. అందుకని కొన్ని వజ్రాలు పెద్దవి దొరికినా కానీ మనకి రేటు రావట్లేదని మనం ఇంట్లోనే పెట్టుకుంటున్నాం. కానీ ఆ రాయిలో ఉన్న లోపల మనం గుర్తిస్తే దాన్ని వెంటనే మనం అమ్మేసి సొమ్ము చేసుకుంటాం. మన రాయిలోని విషయం లేనప్పుడు ఎంత వచ్చినా కానీ దాన్ని అమ్మేయాల్సిందే. అదే విషయం ఉందని మనం గ్రహించి లేకపోతే కంప్యూటర్లో ఎక్కడ తీపిచ్చాం అనుకో, అప్పుడు మనం దాన్ని రేటు పెట్టుకొని అమ్ముకోవచ్చు. కొనుక్కునేవాడు కూడా అలాగే కొనుక్కుంటాడు. ఇది కటింగ్ చేసాను రాయి ఫ్రెండ్స్. కాకపోతే ఇది మనం చూస్తే పెద్దదిగా ఉందా, ఇది 1/2 క్యారెట్ 30 క్యారెట్ ఉంటుంది. 1/2 క్యారెట్ ఈ రాయ జూమ్ చేసి తీసారు వాళ్ళు. ఈ 1/2 క్యారెట్ రాయిని ఎవరు వాడతారు, ఎవరో కొద్దిగా వాడతారు. సో ఎప్పటికి వెళ్తాయి ఈ రాళ్ళు. ఈ రాయ గీత ఒకటి ఉంది చుక్క, ఇది కూడా డైమండ్ ఫ్రెండ్. ఇది కాకపోతే ఇది మరి ఎవరి దగ్గర ఉందో తెలియదు, మనకైతే వచ్చింది ఇది. అది ఫ్రెండ్స్ ఈ సంగతి. ఇది చెక్కింగ్ చేస్తారో లేదో తెలియదు, కనుక్కొని మళ్ళీ మీకు చెప్తాను. ఈ రాళ్ళు, ఈ 2 జంటరాళ్ళు చూడముచ్చటగా ఉన్నాయి.
సో గోళీలాగా ఉన్నాయి. మరి ఈ 6-7 క్యారెట్లు ఉంటాయి మా రాళ్ళు. ఇవి న్యాచురల్గానే కనబడుతున్నాయి. 7-8 క్యారెట్లు ఉంటాయి. అది ఫ్రెండ్స్ ఈ రాళ్ళ సంగతి. ఇవి కూడా వజ్రాలే, బ్రహ్మాండంగా ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్